హలో అందరికీ స్వాగతం. ఈరోజు రెసిపీ ప్లమ్ కేక్. ఈ కేక్ని ఆరెంజ్ జ్యూస్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. 2 ఆరెంజెస్ రసం తీసి పొయ్యి మీద పెట్టి 2 నిమిషాలు వేడి చేయాలి. వేడి చేసిన ఈ ఆరెంజ్ జ్యూస్ని ఒక బౌల్లో పోయాలి. ఇప్పుడు కిస్మిస్, కాజు, పిస్తా, బాదాం, టూటీ ఫ్రూటీస్ అన్నీ వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన నానబెట్టాలి. ఒకటిన్నర కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నీ జల్లించి చక్కగా కలిపి పక్కన పెట్టేయాలి. ఒక బౌల్ తీసుకొని సగం కప్పు మజ్జిగ, పావు కప్పు బటర్, ముప్పావు కప్పు బ్రౌన్ షుగర్, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అన్నీ కరిగే వరకు చక్కగా కలపాలి. హాఫ్ టీ స్పూన్ జాజికాయ పొడి, హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, హాఫ్ టీ స్పూన్ శొంఠి పొడి అన్నీ వేసి ఇలా బాగా కలపాలి. ఆరెంజ్ రసంలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ మిశ్రమం 2 కలపాలి. ఇప్పుడు జల్లించి పెట్టిన మైదా పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఇలా కర్టెన్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముందుగా కేక్ టిన్లో బటర్ పేపర్ వేసి దానికి బటర్ రాసి పైన కొంచెం మైదా పిండి జల్లి ఈ మిశ్రమాన్ని అందులో పోయాలి. దాన్ని 170 డిగ్రీస్ పెట్టి 10 మినిట్స్ ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేసిన తర్వాత 10 మినిట్స్ బేక్ చేయాలి. ఇప్పుడు ప్లమ్ కేక్ రెడీ. రెసిపీ నచ్చితే కనుక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.